ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు 18వ శతాబ్దంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని తపించిన మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో 21వ శతాబ్దంలో రాహుల్ గాంధీ జనగణనలో బీసీ కులగణన చేయాలని ఉద్యమిస్తున్నాడని మాజీ రాజ్యసభ సభ్యుడు మరియు మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు అన్నారు। స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి బీసీ కులగణన జరగలేదని 21వ శతాబ్దంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో బీసీ కులగణనకు ఉద్యమించడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ చిత్రపటానికి 21 బిందెలతో పాలాభిషేకం చేపట్టారు। ఈ కార్యక్రమానికి మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు హాజరై రాహుల్ గాంధీ చిత్రపటానికి బిందెలతో పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడారు। దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కులగణన జరగలేదని, బీసీలకు అనేక బాధలు ఉన్నాయని, ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని కోరినప్పటికీ పట్టించుకోలేదన్నారు। పేదల బాధల్ని తెలుసుకోవడానికి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4500 కిలోమీటర్లు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినట్లు తెలిపారు। అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే బీసీ కులగణన జరగాలని రాహుల్ గాంధీ నిర్ణయించినట్లు తెలిపారు। రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ఎస్ఎస్ బీజేపీలు ముస్లిం రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ హిందూ దేశంగా మార్చాలని చూస్తున్నట్టు తెలిపారు। నాటి స్వాతంత్ర్యం కోసం గాంధీ వెంట మౌలానా అబ్దుల్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారని, అప్పుడే అర్థమైంది ఈ దేశం సెక్యులర్ దేశమని, అందరూ కలిసి ఉండాలని కోరారు। అత్యంత శతాబ్దంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలని మహాత్మా జ్యోతిరావు పూలే తప్పించాడని, అదే కోవలో 21వ శతాబ్దంలో రాహుల్ గాంధీ కులగణన జరగాలని ఉద్యమిస్తున్నట్టు తెలిపారు। రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ఎక్కువగా గెలవాలని, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీ కులగణన జరపాలని హనుమంతరావు డిమాండ్ చేశారు। బీసీ కులగణన కోసం ఆగస్టు 5, 6 తేదీలో జంతర్ మంతర్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। ప్రతి పేదవాడు ఢిల్లీకి రావాలని, తాడోపేడ తెలుసుకుందామని తెలిపారు। ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యవర్గ సభ్యులు సంగీతం శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యదేవరాజు, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూపారెడ్డి మరియు బొప్ప దేవయ్య, రాపల్లి కళ్యాణ్, గుండ్లపల్లి గౌతమ్, ఆడేపు చంద్రకళ, మడుపు శ్రీదేవి, కల్లూరి చంద్ర, తస్మాత్ తదితరులు పాల్గొన్నారు। దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కులగణన జరగలేదు। నేను ఓబీసీ ఎఫ్పీసీ కన్వీనర్గా 3 సార్లు గడిపిన నరేంద్ర మోడీని, అయ్యా మా బీసీ జనాభా ఎక్కున్నది, దానికి సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి, మా బాధలు ఎక్కున్నాయి, చదువులలో కానీ ఉద్యోగాలలో కానీ చెప్పినా నరేంద్ర మోడీ ఎన్నడూ పట్టించుకోలేదు। కానీ ఇవాళ మా అపోజిషన్ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4500 కిలోమీటర్లు నడిచి రోడ్డు వెంబడి ఉన్నటువంటి ప్రజలు, అది రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అట్టడుగున్నటువంటి పేదరికం కావచ్చు, మోదు బండి నడిపిస్తున్నటువంటి వాళ్ళు కానీ, పొలాలలో పనిచేస్తున్నటువంటి కూలీలు కానీ అందరినీ కలిశాడు। ఆయనకు ఎవరికి రాని ఆలోచన వచ్చింది, ఏమిటి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు, సరి అయిన న్యాయం జరగాలంటే ఆయన ఒక మాట్లాడు, వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు, కులగణన జరగాలన్నాడు। అదే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, బీసీ మినిస్టర్ పున్నం ప్రభాకర్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఆర్డినెన్స్ కూడా తీయడం జరిగింది। దీనికి అపోజిషన్ వాళ్ళు ఎంతసేపటికి జరగదు, పని కాదు, ఇంకోటి ఏమంటారంటే ఇది ముస్లింలకు రిజర్వేషన్ మేము ఒప్పుకోమంటున్నాం। ఉత్తరప్రదేశ్లో 5% రిజర్వేషన్ ఇస్తున్నారు, మరి ఈడెందుకు వద్దంటున్నారు? కేవలం వాళ్ళకి ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఒకటే ఆలోచన, ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలని, ముస్లింలను ఈ దేశం నుంచి ఎలగొట్టాలని వారి ఆలోచన। కానీ స్వాతంత్ర్యం తెచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మౌలానా మొదలు పెడితే ఎంతోమంది ముస్లిం నాయకులు, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కూడా ఆనాడు మహాత్మా గాంధీ ఎంబడి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎంబడి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంబడి, మౌలానా అందరూ కలిసి ఈ స్వాతంత్ర్యం తెచ్చారు। ఆ రోజే డిసైడ్ అయింది ఇది సెక్యులర్ దేశం అని। వీళ్ళకి ఎంతసేపటికి దేశాన్ని విడగొట్టాలి, హిందూ దేశం చేయాలి, వారు పరిపాలించాలి అనే ఆలోచన। దానికి రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకున్నారు।
మొన్న డాల్ కటోలో స్టేడియంలో ఆయన చాలా క్లియర్గా అన్నాడు, నేను ఎంతసేపటికి ఎస్సీల గురించే తెలిసింది, నాకు బీసీల సంగతి ఇప్పుడు నాకు అర్థమవుతుంది, తప్పనిసరిగా 9th షెడ్యూల్ తీపించి మోర్ దాన్ 50% న్యాయం చేస్తా బీసీలకు అన్నప్పుడు మాకు ఒకటి ఆలోచన వచ్చింది. మేము 18th సెంచరీలో మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తుని అగ్ర కులాలతో మీరు ఈక్వల్గా పనిచేయాలంటే తప్పనిసరిగా మనం ఈనాడు చదువుకోవాలన్నాడు. సావిత్రి పూలేతో కూడా స్కూల్ పెట్టించి ఆమె మహిళలు కూడా చదవాలని అదే ఆలోచనతో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మేము ఎందుకు అంటున్నామంటే 18th సెంచరీలో నేను చూడలేదు, మీరు చూడలేదు, కానీ ఇది 21st సెంచరీలో గుర్తించి మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఏది ఆయన ఆలోచనను ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ఆయన అనదర్ పూలే మనం చూడలే, పూలే ఆలోచన లేదు. అదేవిధంగా ఆ రోజులలో బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నాడు, బ్యారిస్టర్ అయిండు. అదే జ్యోతిరావు పూలే మా గురువు అన్నాడు. ఆయన కూడా కాన్స్టిట్యూషన్ రాశాడు. అటు కాన్స్టిట్యూషన్ను దెబ్బ కొడుతున్నారు, ఇక్కడనేమో బీసీలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్, సర్పంచులు కూడా ఎక్కువ సంఖ్యలో గెలవాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆలోచన ఈనాడు ఎట్లున్నదంటే ఆ రోజులలో మనం మహాత్మా జ్యోతిరావు పూలే చూడలే, సావిత్రి బాయి పూలే చూడలే, కానీ ఇద్దరు తప్పనిసరిగా మరో పూలేలాగా వచ్చింది. కాబట్టి ఆయనకు తప్పనిసరిగా ఈ వచ్చే ఎన్నికలు ఇదే కాదు, అన్ని రాష్ట్రాలలో జరగాలి. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా కులగన జరగాలి. సరి అయిన నాయకత్వం రావాలంటే చదువులలో, ఉద్యోగాలలో, అదేవిధంగా రాజకీయంగా కూడా ప్రతి పేదవాడు పైకి రావాలనేదే మా ఉద్దేశం. ఇవాళ రేవంత్ రెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. 5, 6, 7 తేదీలలో ఢిల్లీకి రావాలి. అందరూ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చుందాం, నరేంద్ర మోడీ ఎట్లా అయినాడో చూద్దాం అనేదే నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన తాను ఓబీసీ అంటాడు, కానీ ఓబీసీలకు ఒక్క పని చేయలేదు. అదే అగ్ర కులాల్లో పుట్టిన ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, ఉండేవాడికే భూమి ఇచ్చింది, అంతటితో ఆగలే. బ్యాంకు నేషనలైజ్ చేసి ప్రతి పేదవాని ముగ్గిట్లో పోయింది బ్యాంకులు. అదే ఆలోచనలో మనవడైనటువంటి రాహుల్ గాంధీ ముందుకు తీసుకుపోతుండ్రు. ప్రతి పేదవాడు, బీసీ, ఎస్సీలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఢిల్లీకి రావాలి. ఢిల్లీలో తాడో పేడో తెలుసుకుందాం. ఇక్కడనైతే ఎక్కడన్నా లోకల్ బాడీలో నిర్ణయం జరిగిపోయింది, ఇక్కడ ఎన్నికలు అయితే. కానీ అన్ని రాష్ట్రాలలో జరిగితే 90% జనం ఉన్నాం మనం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ. కానీ 10% వాళ్ళే లాభపడుతుందని రాహుల్ గాంధీ ఒక్కసారి కాదు 10 సార్లు అన్నాడు పార్లమెంట్లో. 90% అన్యాయం జరుగుతుంది. ఒక పూలేలో మహాత్మా జ్యోతిరావు పూలేగా అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీకి మనం అందరం తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలి. దేశ మొత్తంలో న్యాయం జరిగినాడే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ కేంద్రాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ చేశారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, మధ్యాహ్న భోజనం వండే వంట గదులు, స్టోర్ రూమ్లను స్వయంగా తిరిగి పరిశీలించారు. ప్రైమరీ స్కూల్లోని విద్యార్థుల హాజరు వివరాలు స్వయంగా పరిశీలించి అటెండెన్స్ తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. పాఠశాలలో ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని, తద్వారా ఆన్లైన్ అకాడమిక్ క్లాసులు ప్రారంభించడానికి వీలుగా ఉంటుందని తెలిపారు.
పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న బెంచీలను ఇతర పాఠశాలలకు ఉంచిన కుట్టి మిషన్లను కలెక్టరేట్ కు తరలించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణంలో గల ప్లే గ్రౌండ్ కు సిమెంట్ ఫ్లోరింగ్ చేయించాలని, విద్యార్థుల భోజనం చేయడానికి డైనింగ్ రూమ్ లో బెంచీలు ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదన సమర్పిస్తే అవసరమైన నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. స్కూల్ డ్రైనేజీ పైప్లైన్ మరమ్మతు చేయించాలని పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనంలో శ్రీ సరస్వతి గోవిందరాజుల ఆరాధనోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా శ్రీ సరస్వతి గోవిందరాజుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ గోవిందరాజులు గడిపిన గదిని ఆధునీకరించి అందులో ఆయన విగ్రహాన్ని పద్మపీఠం మీద ఏర్పాటు చేసి భక్తుల సమక్షంలో గ్రామ పురోహితులు రాచర్ల దయానంద శర్మ, సత్సంగ సదనం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి, కార్యదర్శి నాగబోతు శ్రీనివాస్ గుప్తా, బాలలక్ష్మి, కూర హనుమన్లు దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సరస్వతి గోవిందరాజులు వాడిన తాళం, తబలా, హార్మోని, తాంబూర, ఆయన రాసి ముద్రించిన పుస్తకాలు, ఆయన జ్ఞాపకార్థం అందులో మ్యూజియం లాగా గదిని చూడముచ్చటగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సత్సంగ సదనం ప్రతినిధులు రామరెడ్డి, బొందుగుల మార్కండేయ గుప్తా, లక్ష్మీనారాయణ గుప్తా, రాము గుప్తా, మేఘి నర్సయ్య, బండారి బాలరెడ్డి, పోతు ఆంజనేయులు, ద్యాప దేవయ్య, అనంతరెడ్డి, వనం రమేష్, గాజుల దాసు, ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాల భక్తులు, మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి లక్ష్మారెడ్డి మాట్లాడారు. శ్రీ సరస్వతి గోవిందరాజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో 1008 సత్సంగాలు ఏర్పాటు చేసి ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించారన్నారు. అందులో భాగంగానే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట గ్రామ శివార్లో 6 దశాబ్దాల క్రితం సత్సంగ సదనం ఏర్పాటు చేశారన్నారు. నేటి వరకు శ్రీ సరస్వతి గోవిందరాజులు శివైక్యమయ్యి 4 సంవత్సరాలు అవుతుంది. ఇటు సందర్భంగా మొదటి వార్షికోత్సవానికి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుపుకున్నాము. 3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంతోమంది భక్తుల కోరిక మేరకు ఈరోజు వారి జ్ఞాపకాలను స్మృతించాలని చెప్పి వారి యొక్క వాడుకున్నటువంటి వస్తువులు అన్నిటినీ ఒక ఎగ్జిబిషన్ లాగా వారు ఉన్నటువంటి గదిలో అమర్చి ఈరోజు అట్టి గదిని మనం ఆవిష్కరణ చేసుకున్నాము. వారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే కలియుగంలో భగవన్నామస్మరణం మించింది లేదు అన్న నానుడి చేత ప్రతి ఒక్కరికి భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలి. కలియుగంలో భగవన్నామస్మరణే చాలా గొప్పదని వారి యొక్క ఉద్దేశం. ధర్మ ప్రవర్ధన, భగవత్ చింతన ప్రతి ఒక్కరిలో ఉంటే వారు మోక్షానికి దగ్గరవుతారని చెప్పి శ్రీ స్వర్గీయ సరస్వతి గోవిందరాజుల యొక్క ఆశయాలు. వాటిని మనము ఎల్లప్పుడూ దానిని కాపాడుకుంటూ వారిని ఎప్పుడూ స్మరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. భక్తులారా, భగవద్కృప చేత, పెద్దల అనుగ్రహం చేత, మహాత్ముల యొక్క దివ్య సంకల్పం చేత మన తెలంగాణ రాష్ట్రంలో మన గోవిందరాజుల వారు ఇక్కడ జన్మించిందంటే, అవతరించిందంటే మనకు మొత్తం భారతదేశం అంతటా కూడా ప్రచారం చేశాడు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, ద్వారక, సప్తైద మోక్షదాయక అని చెప్పి ఈ సప్తపురులలో కూడా ఆశ్రమాలు స్థాపించారన్నమాట. చక్కగా నామం అంతటా ఎక్కడ ఏ దేవుడు ఉంటే అక్కడ ఆ నామం. కాశీలో ఉన్నది కాబట్టి అక్కడ శివనామమే. అట్లా తర్వాత ఎక్కడ అరులకు భేదం లేకుండా ఈ విధంగా భారతదేశం అంతటా కూడా ఈ కలియుగ స్మరణాన్ముక్తి కాబట్టి ఈ నామానికి విలువ ఇచ్చి ఇదంతా ప్రచారం చేశారు. కాబట్టి వారు ధన్యజీవులు, మహత్తులు. వారు మనకు దొరకటం వలన మనం ఎంతో పూర్వజన పుణ్యం. మనం కూడా దీన్ని కాపాడుకోవాలని మీ అందరితో మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అన్ని క్రమేపా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి వారి అనుగ్రహం వల్ల. సద్గురు మహారాజ్.
మోదీ గిఫ్ట్ పేరుతో బద్దెనపల్లి గ్రామ 10వ తరగతి విద్యార్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిఎస్ఆర్ నిధులతో అందజేసిన సైకిల్స్ జిల్లా పరిషత్ అధ్యక్షులు 10వ తరగతి విద్యార్థులకు 86 సైకిల్స్ ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి చేతుల మీదుగా పంపిణీ చేశారు. సైకిల్స్ పంపిణీ చేసిన బండి సంజయ్ కుమార్ బీజేపీ నాయకులకు 10వ తరగతి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడారు. 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థుల్ని కోరారు. సైకిళ్లపై వెళ్లేటప్పుడు రోడ్డుపై జాగ్రత్తగా వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, మండల బీజేపీ అధ్యక్షుడు వెనమనేని శ్రీధర్రావు, మండల ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు, బీజేవైఎం మండల అధ్యక్షుడు వినయ్, నాయకులు ఆసారి లింగారెడ్డి, పొన్నం శ్రీనివాస్, ముత్యం రవి, నాగుల శ్రీనివాస్, రాజురావు, సుధాకర్, వంశీ, జూకంటి అఖిల్, నరేష్, సందీప్, ప్రిన్సిపల్ రాజు నాయక్, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మోదీ గారి పేరు మీద, గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి పేరు మీద ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు మోదీ గారి పేరు మీద సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో అందులో భాగంగా ఈరోజు తంగలపల్లి మండలం బదెనపల్లి గ్రామంలో ఇక్కడున్న హై స్కూల్లో సుమారుగా 86 మంది విద్యార్థులకు 38 మంది గర్ల్స్కి 48 మంది బాయ్స్కి ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం అన్నది జరుగుతూ ఉంది. గౌరవ పార్లమెంటు సభ్యులు గారు వారి జన్మదినాన్ని ఇప్పుడు ఈ రోజుల్లో రాజకీయ నాయకులు చేసుకున్న పెద్ద పెద్ద కార్యక్రమాల్లో ఏదో విందు వినోదాలతో కాకుండా వారి యొక్క జన్మదినాన్ని వారు కూడా అతి సామాన్య కుటుంబం నుండి వచ్చి ఇటువంటి పాఠశాలలో చదువుకున్నారు కనుక ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల బాధ, కష్టం, నష్టాలు అన్నీ తెలిసిన వ్యక్తి ఇదే 10వ తరగతిని ఎందుకు ఎంచుకున్నారంటే 10వ తరగతి అన్నది ప్రతి విద్యార్థి జీవితంలో ఒక మైలురాలుగా ఏదైతే మన ప్రాథమిక విద్యాలయం నుండి సెకండరీ గ్రేడ్కి పోయే 10వ తరగతి అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉంటుంది. ఈ సమయం వారికి చాలదు పిల్లలకని ఒక ఉద్దేశంతో వీళ్ళు సమయానికి స్కూల్కు రావడానికి గాను, సమయానికి స్కూల్ నుండి పోవడానికి గాను, అదే రకంగా ఆ బుక్స్ను మోయడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ఏ రకంగానైనా సరే సామాన్యమైన వ్యక్తి కనుకనే ఇలాంటి సామాన్యమైన యొక్క వ్యక్తుల కోసం ఆలోచన చేసి ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసింది. ఈరోజు ఇంతకుముందు ఒక అమ్మాయి మాట్లాడుతూ చెప్తుంది, నేను బస్వాపూర్ గ్రామం నుండి ఇక్కడికి బదెనపల్లి రావడానికి, ప్రత్యేక క్లాసుల్లో నేను అటెండ్ కావడానికి, క్లాసులు అయిపోయాక మళ్ళీ బస్వాపూర్ పోవడానికి సమయ పాలన కోసం సైకిల్ చాలా ఉపయోగపడుతుంది నాకు కనుక నేను ఇప్పటి నుండి సమయానికి వస్తా, సమయానికి స్కూల్ అయిపోయాక కూడా బుక్స్ తీసుకుపోవడానికి నాకు చాలా అందుబాటులో ఉంటుందన్న విషయం ఆ అమ్మాయి మనమేం మాట్లాడక ముందుకే ఇటుకు వచ్చి చెప్పింది. అదే రకమైన ఆలోచనతోటి గౌరవ పార్లమెంటు సభ్యులు గారు సిఎస్ఆర్ నిధుల నుండి ఏ ప్రభుత్వం ఇవ్వట్లేదు సైకిల్ మీకు, వారికి కూడా ఇవ్వాలంటే సొంత డబ్బేం లేదు, కానీ కొంత నిధులను సేకరించి వ్యాపారవేత్తల ద్వారా కొంత నిధులను సేకరించి ఈ సిఎస్ఆర్ నిధుల నుండి గౌరవ పార్లమెంటు సభ్యులు గారు వారి పార్లమెంటు పరిధిలో 20,000 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది. వారు కరీంనగర్లో ప్రారంభం చేసిండ్రు. కరీంనగర్కి సంబంధించిన విద్యార్థులందరికీ సైకిళ్ళు ముట్టిపోయినాయి. సిరిసిల్లాలో ప్రారంభం చేసిండ్రు. సిరిసిల్లాలో తంగలపల్లిలో కొన్ని సైకిళ్ళు ముట్టినాయి. ఏదైతే పెండింగ్ ఉన్న సైకిళ్ళ కార్యక్రమం ఉందో ఈ 2 రోజుల్లో తంగలపల్లి మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అందరు విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. సైకిళ్లను జాగ్రత్తగా దొక్కుతారా, ఇష్టం వచ్చినట్టు దొక్కుతారా? సైకిల్ ఎంత అవసరమో జాగ్రత్తగా ఇంటికి పోవడం రావడం కూడా అంత అవసరం. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ రోజు ఉదయం శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కళా బృందాలకు సర్టిఫికెట్లను పంపిణీ చేసి వారికి శాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మండల జానపద కళా మండల అధ్యక్షుడు కామల్ ఎల్లేష్ తో పాటు యాదగిరి, సింగిరెడ్డి, రమణారెడ్డిలు మాట్లాడారు. ఈ నెల 23న కరీంనగర్లోని కళాభారతిలో జరిగిన కళా బృందాల ఆధ్యాత్మిక భజన మహోత్సవంలో రికార్డు సాధించిన మండలంలోని జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీ రామలింగేశ్వర స్వామి భజన మండలి సభ్యులు ఆయన 18 మందికి ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో భజన మండలి సభ్యులకు సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందన్నారు. మున్ముందు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి అందరినీ ఆకట్టుకున్న విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు ఈదుల రవీందర్ రెడ్డి, సభ్యులు చక్రధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23న
మన యొక్క ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ కళాభారతిలో ఈ యొక్క భజన బృందాలను ఏర్పాటు చేసి చెల్లివేల రాజుగారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేట డిస్టిక్ నుండి సీతారాంపల్లి దొంగల రామరెడ్డి గారు, బాలరెడ్డి గారు, వారు శ్రీనివాసు, వరంగల్ శ్రీనివాసు వాళ్ళు మండల అధ్యక్ష వహిస్తూ ఈ యొక్క జానపద వృత్త కళాకారులను ముందుకు తీసుకుపోవడానికి ప్రతి నెల ఈ యొక్క కళాభారతిలో కావచ్చు, లేకుంటే సిద్దిపేటలో కావచ్చు, ప్రతి జిల్లాలలో ఈ యొక్క ప్రోగ్రాలు పెట్టడానికి నిర్ణయించుకున్నాము. ఇదే విధంగా మన యొక్క మండల్లో ఎన్ని గ్రూపులు ఉన్నా కానీ ఆ యొక్క గ్రూపులను తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క మన గొంతు మన తెలంగాణకు వినిపించేటట్టు చేద్దామనే యొక్క ఆలోచన కొద్ది ముందుకు సాగుతున్నాము. మన యొక్క గుళ్ళ దగ్గర ప్రతి వారం సుత ఒక రోజు నిర్ణయించుకొని భజన చేయాలని సుత నిర్ణయిస్తున్నాము. ఇది మా యొక్క ఆలోచన ప్రకారం మన భజన మండలి మన మండల్లో ఎన్ని ఉన్నాయో అన్ని ప్రతి ఒక్క గ్రూపు ప్రతి ఒక్క రోజు ఒక గుడి దగ్గర భజన చేయాలని నిర్ణయిస్తున్నాము. దానికి మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ నేను ముగించుకుంటున్నాను. స్వామియే కరీంనగర్ కళాభారతిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలము జంగమరెడ్డిపల్లె శ్రీ రామలింగేశ్వర భజన భక్త మండలి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో ఆధ్యాత్మిక భజన ప్రదర్శన కార్యక్రమం ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మరియు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. కళాభారతిలో మరి మొన్న ఏర్పాటు చేసినటువంటి భజన మండలి యొక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరి భజన బృంద భక్తులకు చాలా చక్కటి కార్యక్రమము ఏర్పాటు చేసినందులకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇల్లంతకుంట మండలం నుంచి మా ఎల్లయ్య గురుస్వామి గారు మరి ప్రత్యేకించి మండల్కి ఇంటిమేషన్ పంపించి మరి మండలంలో ఒక 3 టీంలు ఉన్నట్టు తెలుసు. అందులో జంగారెడ్డిపల్లె టీం పార్టిసిపేట్ అయ్యి మరి ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేసినందుకు వారికి కళా బృందం తరఫున మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు మున్ముందు తీసుకువెళ్ళి మరి ఈ కళా బృందాల యొక్క ఒక్కొక్కరి గొంతును మరి నిత్యము ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకునేందుకు ఇట్లాంటి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుతూ భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సన్నం ధాన్యానికి 500 బోనస్ చెల్లించాలని రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని మాయమాటలు చెప్పి మాట మార్చి సన్నానికి మాత్రమే ఇస్తామని చెప్పి అవి కూడా రైతులు సన్నధాన్యం అమ్మి 4 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదన్నారు. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత రైతుల్ని మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎంపీటీసీ ఎన్నికల జిల్లా కన్వీనర్ పొన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి నందు నరేష్, దాసరి గణేష్, షాగా లక్ష్మణ్, బాలగౌడ్, దాసరి పూర్ణిమ, హరి శ్రవంతి, తేజస్వి, కిరణ్ నాయక్, రవి నాయక్, కమ్మరి ఆంజనేయులు, వంగ బాపురెడ్డి, కంచెల పరశురాములు, రంజిత్, వంగల రాజిరెడ్డి, మేడ్చెట్టి బాలయ్య, గడ్డం రవి, రవీందర్ నాయక్, సత్యం రెడ్డి, గుర్రాల రాజిరెడ్డి, కిషన్ బాలకృష్ణ, తిరుపతి, ప్రకాష్, గణేష్ నాయక్, జవహర్, పరశురామ్ రెడ్డి, చరణ్ గౌడ్, నవీన్, సాగర్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులైన ముఖ్యమంత్రి గారు మరి రైతుల ఖాతాలో వెంటనే బోనస్ పైసలు వేయాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేషన్ షాపుల దగ్గరికి పోయి మరి మేము సన్నం బియ్యం ఇస్తున్నాము మేమని ఫోటోలో కోదిరిస్తూ గప్పాలు కొడుతున్న ఈ మంత్రులు, ఈ నాయకులు మరి సిగ్గుండాలా మీకు? ఇలా మరి సన్నం బియ్యం ఇస్తున్నాం మంచిదే, మరి ఆ సన్నం బియ్యం పండించిన రైతులకు మీరు ఎందుకు బోనస్ ఎత్తలేరని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గులేచుకొని వెంటనే రైతుల ఖాతాలో బోనస్ పైసలు జమ చేయాలని, లేని ఏడలా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన కొట్లాడుతూ మేము జంతు దూరమైన పోదామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వము రైతులకు రాజులు చేస్తా అని చెప్పి రైతులను నట్టడం ఉంచొస్తుంది. ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 22 కేంద్రాలలో 32,795 క్వింటాల ధాన్యం పండిస్తే ప్రభుత్వం వారికి
చిల్లి గవా కూడా ఇవ్వకుండా ఇంతవరకు ఇప్పుడు ప్రభుత్వం 1,65,87,500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది. కానీ వాటికి చెల్లించకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ రైతులను మోసం చేస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా రైతులను మోసం చేస్తుంది. కాబట్టి రైతులను ప్రభుత్వం కాబట్టి రైతులకు వెంటనే భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదని ఏమన్నట్టు మీ ప్రభుత్వం ఇదేనా మీ ప్రభుత్వం తీరు? రైతులు ఇప్పుడు 3 నెలలకు వస్తుంది అయినా కూడా ఇంకా 500 బోనస్ అయ్యలేదు అంటే ఎంత దుర్మార్గం ఇది. మేము అట్లా అనుకునేది సన్నపట్టు వేయకపోతుంటుంది కదా, సన్నపట్టు వేసి ఇప్పుడు 3 నెలల నుంచి మేము నష్టమై దొడ్డుబడి వేసుకుంటుంది. మాకు ఎక్కువ రాకపోతుండేనా మద్దతు ధర? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తా అన్న మాట నువ్వు నిలబెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. ఈరోజు మా బీజేపీ మహిళా మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రైతుకు అన్యాయం జరిగితే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఈ రోజు నుంచి దేనికైనా కూడా 6 గ్యారెంటీలు అని చెప్పి మహిళలకు కూడా ఎన్నో హామీలు ఇచ్చి నువ్వు గద్దెనెక్కినవి ఇలా, కానీ ఈ గద్దెను దించేదాకా మేము ఊరుకునేది లేదు. అందుకే నువ్వు స్థానిక ఎలక్షన్లు పెట్టడానికి నువ్వు ఎంత భయపడుతున్నావు, ఎట్లాగూ గెలవమన్న ఉద్దేశంగా నీ మీద ఎట్లాగూ వ్యతిరేకత వచ్చిందన్న విషయం మీద నువ్వు ఈరోజు స్థానిక ఎలక్షన్లు పెట్టడానికి భయపడుతున్నావు. 1.5 సంవత్సరం అవుతుంది ఇప్పటికీ పరిపాలన అయిపోయి, మన గ్రామ పంచాయతీ పరిపాలన అయిపోయి 1.5 సంవత్సరాలు కావస్తుంది. గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుంది. అయినా కూడా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? స్థానిక ఎలక్షన్ పెట్టడానికి ఎప్పుడైనా జరిగిందా? సంవత్సరంన్నర ఎప్పుడైనా ఎలక్షన్స్ ఆపావా? ఎందుకు భయపడుతున్నావు? ఈరోజు నువ్వు రైతులకు ఖచ్చితంగా 500 బోనస్ ఈ వారం 10 రోజుల్లో ఇవ్వాలి. పెన్షన్లు ఇస్తాయని చెప్పి ఇప్పుడు ఎంతమంది మహిళలను మోసం చేస్తున్నావు? గృహలక్ష్మి అని చెప్పి అదని చెప్పి ఒంటరి మహిళని ఇదని అదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను మేము ఇస్తున్నామని చెప్పుకుంటున్నావు. నీకు సిగ్గు లేదా? ఈ రోజు మేము మహిళా మోర్చా తరఫున ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. ఈ రోజు గంభీరావుపేట మండల కేంద్రం చెందిన వడ్రంగి కళా నైపుణ్యుడు సంతోష్ చారి నర్మలకు చెందిన బొంగు మల్లేశం యాదవ్ తెలుగు వెలుగు మహానంది పురస్కారం అందుకున్న సందర్భంగా మండల ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. గంభీరావుపేట మండల కేంద్రంకు చెందిన వడ్రంగి కళాక నాయకుడు సంతోష్ చారి మరియు నర్మాలకు చెందిన బొంగు మల్లేశం యాదవ్లు తెలుగు వెలుగు మహానంది అవార్డులు అందుకున్న సందర్భంగా గంభీరావుపేట మండల విలేకరుల సంఘం నాయకులు ఘన సన్మానం చేశారు. వారి వృత్తి నైపుణ్యాల్లో రాణించి అవార్డు అందుకున్న సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వారి సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ సంఘ అధ్యక్షులు యాదగిరి గౌడ్, నాయకులు ఎర్ర శ్రీనివాస్, 143 మండల అధ్యక్షుడు అబ్దుల్ రహీం, గార్ల రవీందర్, దేవేందర్, అరిగి రమేష్, సిరిపురం అంజయ్య, పల్లె శ్రీను, రాజు, సదత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సాహిత్య వేదిక ఆధ్వర్యంలో మన పత్రికా మిత్రులైన మల్లేశం చారిలకు మహానంది అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళకు అవార్డు వచ్చిన సందర్భంగా ప్రెస్ క్లబ్ తరఫున ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. చాలా సంతోషంగా ఉంది. తెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో తెలుగు వెలుగు మహానంది పురస్కారాలు అందుకున్న తోటి పత్రికా మిత్రులు బొంగు మల్లేశం యాదవ్, సంతోష్ చారి వారికి ఈ సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా ప్రెస్ క్లబ్ తరఫున ఇటు వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడిని పరిచయం చేస్తూ తైవాన్ జామ రుచిని గంభీరావుపేట మండల ప్రజలకు చూపెట్టిన మల్లేశం యాదవ్, అదేవిధంగా తన వృత్తి నైపుణ్యంతో చెక్కలపై మహనీయుల అపురూపాలను చెక్కుతూ అందరి మన్నలను అందుకున్న సంతోష్ చారికి ఈ అవార్డు రావడం చాలా సంతోషకరం. గంభీరావుపేట పట్టణాన్ని తర్వాత మండలాన్ని వన్నె తెచ్చే విధంగా వీరు అవార్డులు అందుకోవడం గర్వకారణంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ ఇటీవల తెలుగు వెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో మహానంది పురస్కారం అందుకున్న మాకు గంభీరావుపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించడం చాలా సంతోషకరం. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 150 మంది సరకు రవాణా డ్రైవర్లకు, లారీ యజమానులకు, రైస్ మిల్ ట్రాన్స్పోర్ట్స్ కు డ్రైవింగ్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా 13 మండలాల సరుకు రవాణా చేసే లారీ అసోసియేషన్ వారికి డ్రైవింగ్ లో తీసుకోవాల్సిన మెలకుల గురించి జిల్లా కేంద్రం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపల్ దొరై మురుగన్, ప్రోగ్రామ్ మోటివేటర్ మనోహర్, రవాణా సిబ్బంది, కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డ్ ఎల్లయ్య పాల్గొన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కాంగ్రెస్ పార్టీపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి హెచ్చరించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని హస్తం పార్టీ కార్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్లకు తాకట్టు పెడుతున్నాడని మీడియా సమావేశంలో తోట ఆగయ్య మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుంది కేటీఆర్ కాదా అన్నారు. ఎంపీ సీఎం రమేష్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ ను భాజపాలో విలీనం చేస్తామని కేటీఆర్ చెప్పడాన్ని వెల్లడించారని, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు చేసిన తప్పుల్ని తప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పై గులాబీ నాయకులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోమారు తమ ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రజాపాలనతో అందరి చూపు కాంగ్రెస్ పై మళ్లుతోందని వెల్లడించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, వైస్ చైర్మన్ వేల్ముల రామరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండం రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఎస్సీసెల్ బీసీ సెల్ మండల అధ్యక్షులు తలారి నరసింహులు, శ్రీలస్ ప్రశాంత్, గూడూరు మొర్రాయిపల్లి గ్రామశాఖ అధ్యక్షులు బాబు కుమార్, సీనియర్ నాయకులు ముద్దం రాజు, ఉచ్చుడి బాలరెడ్డి, వేము సత్యం, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు మిడ్డిదోని భాను, దశరథం ఇరవేణి శ్రీనివాస్, దుబ్బాకరాజు, కిరణ్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. వెనుకట పెద్దలు చెప్పినట్టు ఎవరైనా పిచ్చి పిచ్చి చేస్తే పురుగు మెసులుతాదరా నీకు అన్నట్టు, మరి వాళ్ళ పురుగులు మెసిలినప్పుడల్లా ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. ఈ కాంగ్రెస్ పార్టీ పైన వస్తున్నటువంటి మంచి ఆదరణను చూసి ఓర్వలేక అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడతా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం వచ్చింది. ఎంతసేపు వారు కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయడమే తప్ప వారు చేసేది ఏం లేదు. ఈ అమాస పుణ్యానికి వచ్చే కేటీఆర్ గారు మరి ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి ఆయన వస్తాడు. ఇక అరే మన పార్టీ అయిపోతుందిరా బాయ్, మీరు ఏదో ఒకటి గెలకాలి అని చెప్పి మీరు ప్రెస్ మీట్లు పెట్టాలని చెప్పి ఆయన చెప్పేటట్టున్నాడు. వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టేటట్టున్నారు నాకు తెలిసి. మరి ప్రజలకు ఏ సమస్యలు ఎదురవుతున్నాయి, మరి ప్రజలలో మరి ఏం కావాలి ప్రజలకు అని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు. మొన్నటి రోజున కంచె గచ్చిబౌలి సీఎం రమేష్ వారు ప్రెస్ మీట్ పెట్టిరు. కవిత, ఆ లిక్కర్ లిల్లీ కవిత అరెస్టు అయినప్పుడు మరి బీజేపీలకు పోవాలని చెప్పి నరేంద్ర మోడీ, అమిత్ షాలను కలిసి వీళ్ళు కాళ్ళు మొక్కినాయి, అన్ని వీడియోలు కూడా ఉన్నాయని చెప్పి సీఎం రమేష్ గారే తానే స్వయంగా మా ఇంటికొచ్చి బతిలాడిపోయిన వీడియోలు కూడా, సీసీ ఫుటేజ్ల వీడియోలు కూడా ఉన్నాయని చెప్పి బట్టబయలు చేస్తా అని చెప్పి సీఎం రమేష్ గారు చెప్తా ఉన్నారు. మొన్నటి రోజున వాళ్ళేదో వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మరి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే విధంగా మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలిసిపోతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి బ్రహ్మాండంగా ఆదరణ లభిస్తూ ఉంది.
మీ పార్టీని పొందబెట్టారు. కాబట్టి ప్రజల్లోకి మీ పార్టీ ఉనికిని కాపాడుకోననే ఆలోచనతోటే ఇలా కాంగ్రెస్ పార్టీపై బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకుంటున్నారు. సీఎం ఇలా పార్లమెంట్ సభ్యులు ఎవరైతున్నారో సీఎం రమేష్ గారు వారు బీజేపీ పార్లమెంట్ సభ్యులు, వారు ఒక ముచ్చ మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు నా దగ్గరకు వచ్చారు, కవిత గారిపై లిక్కర్కు సంబంధించిన కేసు రాకుండా చేస్తే మా పార్టీని మీ బీజేపీ పార్టీలో విలీనం చేస్తామనేటువంటి అంశం సంబంధించి బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధించిన అంశము. దానిలో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మరి ఇలా మాట్లాడిస్తున్నారు, సీఎం రమేష్ గారితో మాట్లాడిస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి నీచానికి వదిలేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారు ఉన్నట్టుగా రమేష్ గారు ఇలా ఉన్నట్టుగా సీఎం రమేష్ గారు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక ఇవాళ కేటీఆర్ గారు వారి అంశం కూడా ఏం కూడా నోరు మెదపకుండా ఇవాళ కింది స్థాయి కార్యకర్తలతో నాయకులతోటి మాట్లాడిస్తున్నటువంటి అంశాన్ని సమాజం అంతా చూస్తూ ఉంది. మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీపై బురదజల్లుతున్న తప్పితే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వచ్చేటువంటి ఆదరణ చూసి మీరు బురదజల్లుతున్నది తప్పితే ఇలా మరొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జాగ్రత్త. మీ ఇలా జిల్లా అధ్యక్షుడికి చెప్తా ఉన్నాం, ఇలా తోడాగే గారికి ఏదైనా కాంగ్రెస్ పార్టీపై మాట్లాడితే వ్యక్తిగతమైన అంశాలే కానీ అనిశ్చిత వ్యాఖ్యలు చేసి ఏక సంభాషణతోటి మాట్లాడితే జాగ్రత్త అని చెప్పి నోరు అదుపులో పెట్టుకోని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంబడే పేద ప్రజలందరూ కూడా ఇలా తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు బీసీ కూడా ఇలా బీసీకి సంబంధించినటువంటి కూడా 42% రిజర్వేషన్ తీసుకురావడం ఇలా తెలంగాణ భారతదేశంలోనే ఒక గొప్ప చారిత్రకమైనటువంటి నిర్ణయం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొంచెం తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులారా జాగ్రత్తగా మాట్లాడండి. మిమ్మల్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బొందబెట్టడం ఖాయం. ఎందుకంటే మీరు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా సాడుతుందట. ఏం సాడుతారా మీరు? ఉన్న పైసలు బాగా దోచుకొని తిన్న పైసలన్నీ ఇలా ఓటుకు 1000-2000 ఇచ్చి ఓటు వేసుకుందాం, ఇలా గెలుద్దాము, ఎన్నికల్లో గెలుద్దామని చూస్తున్నారు. కానీ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. మీకు తప్పకుండా మీరు ఎక్కడైతే సంపాదించారో ఆ డబ్బు ప్రజలకి పోయి మీకు కర్రు కాల్చిగా వాత పెడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కలెక్టర్ చేతుల మీదుగా ఇంద్రమ్మ ఇంటి మంజూరు పత్రం అందుకుని ఎంతో సంతోషించా. మరునాడే పెద్ద పెద్ద అక్షరాలతో నా ఫోటో వేసి పేపర్లో వస్తే ఎంతో మురిసిపోయా. కానీ తీర సమయానికి ఇంద్రమ్మ ఇంటికి కావాల్సిన 400 నుండి 600 లోపు చదరపు ఫీట్ల స్థలం లేదని ఇంద్రమ్మ ఇంటి యాప్లో తీసుకోలేదు అంటున్నారని గోలపల్లి గ్రామానికి చెందిన వంగల లక్ష్మి కన్నీరు మున్నీరవుతుంది. కలెక్టర్ సారు నన్ను ఆదుకోరు అని వేడుకుంటుంది. వివరాలకు వెళ్తే ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వంగలక్ష్మి తన భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడని, తనకు సంతానం లేక ఒంటరి మహిళగా శిథిలావస్థలో ఉన్న ఇంటిలో ఉంటూ రోజువారీ కూలి పనులు చేస్తూ జీవితం గడుపుతున్నామని తెలిపింది. ఈ క్రమంలో శిథిలావస్థలో ఉన్న ఇంటిలో ఉండవద్దని గతంలో పలుమార్లు సూచించిన అధికారులు నాకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయడానికి శిథిలావస్థలో ఉన్న నా ఇంటి ముందు ఫోటో తీశారని వివరించింది. మండల స్థాయి అధికారులు సైతం పర్యవేక్షించారని, చిట్ట చివరన ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా నన్ను అర్హురాలిగా గుర్తించి ఇంద్రమ్మ ఇంటి లబ్ధిదారుల జాబితాలో చేర్చారని తెలిపింది. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ జా చేతుల మీదుగా ఇంద్రమ్మ ఇల్లు మంజూరు పత్రం అందుకుని సంతోషపడ్డానని, మరుసటి రోజున పత్రికల్లో తన ఫోటోతో తనకి ఇల్లు మంజూరైనట్లు చూసి సంబరపడిపోయామని తెలిపింది. ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదని లక్ష్మమ్మ మీడియా ముందు వాపోయింది. మంజూరైన ఇంటి నిర్మాణాన్ని 45 రోజుల్లోగా మొదలు పెట్టాలని అధికారులు చెప్పడంతో శిథిలావస్థలో ఉన్న తన ఇంటిని కూల్చి చదును చేసిన తర్వాత ముగ్గు పోయడానికి వచ్చిన అధికారులు తగిన స్థలం లేదనే సాకు చెబుతున్నారని రోధిస్తూ తెలిపింది. ఇప్పుడు తన బతుకు రోడ్డు మీదకు వచ్చిందని, తనకు వచ్చే పెన్షన్ డబ్బులతో కిరాయి ఇంట్లో తలదాచుకుంటున్నామని కన్నీటి పర్యంతమైంది. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, కలెక్టర్ కార్యాలయానికి వెళ్తే కలెక్టర్ కలవలేదని, ఇప్పుడు నన్ను కలెక్టర్ సారు ఆదుకోవాలని 2 చేతులు జోడిస్తూ దీనంగా వేడుకుంటుంది. కలెక్టర్ గారు మీరు మరి నాకు మీ చేతనే ఇచ్చిండ్రు పేపరు, నన్ను పేపర్కి ఇచ్చిండ్రు, ఫోటో తీసిండ్రు, నాకు ఇచ్చినట్టు చేసిండ్రు. నాకు ఎవరు లేరు, నా ఇల్లు కూడా కొట్టమన్నారు, ఎవరు లేరు. మరి దయచేసి మీరు ఏం చేస్తారో ఇక నీ దయ.
చూపెట్టకు అన్నాడు. సెక్రటరీ దగ్గరికి పోతే రాకు అన్నాడు. ఇక మరి నేను ఏం చేయాలి? మరి నాకు ఎన్నో చూపెట్టాను. నాకు పిల్లలు ఉన్నారట, నా పిల్లలు చూపెట్టిన సరే పోతా. నేను ఇంకో లగ్గం చేసుకుని నన్ను విడిచిపెట్టేస్తాను ఎడుతూ చూపెట్టు అన్నాడు. దానికి కూడా నేను కాదన్నా. ఇంకో నెల రోజులు ఆయన ఏడుస్తున్నాను, ఇంకా అప్పుడు కూడా పాలు ఇట్లా కాదనుకో. పింఛన్తో బతికినప్పుడు కిరాయికి నెలకు 2,000, పోయిన నెల ఈ నెల 4,000 తెచ్చి కట్టిన. 2 నెలలు ఆయన ఎత్తుకోను. దయచేసి నాకు ఇల్లు అయ్యేటట్టు చేయండి. కలెక్టర్ గారికి దండం పెడుతున్నాను. నువ్వే నీ చేత పేపర్ ఇచ్చినావు, నువ్వే నాకు న్యాయం చేయి కలెక్టర్ గారు. మహిళకి ఇందిరా మహిళ శాంక్షన్ అయింది. కాకపోతే ఆమెకి మన రూల్స్ ప్రకారంగా 400 నుండి 600 SFT వరకు ల్యాండ్ ఉండాలి ఇల్లు నిర్మించుకోవడానికి. ఇందిరా మహిళకు అర్హులు కావాలి. సో మేము ఒకసారి ఫీల్డ్ పైకి వెళ్ళి మెజర్ చేసినప్పుడు వాళ్ళ ల్యాండ్ అయితే ఎంతైతే ఉందో అది 400 కన్నా తక్కువ, అంటే ఒక 350 వరకు, సుమారు 350 వరకు వచ్చింది. సో నేను ఈ విషయం మనం మన దగ్గర నుంచి అప్రూవ్ చేయాలంటే కనీసం 400 ఉండాలి. కాబట్టి దాన్ని ఏం చేసినామంటే నేను నా పై అధికారులు ఎవరైతే ఉన్నారో మన పీడీ లెవెల్లో ఢిల్లీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సార్ ఇట్లా 400 కన్నా తక్కువ ఉంది, మరి దీని గురించి ఎట్లా మనం ముందుకు వెళ్దామని అంటే సార్ వాళ్ళు కూడా వాళ్ళ పై అధికారులు ఉన్న వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ దీని గురించి నేను ఏమైతుందో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పింది సార్ వాళ్ళు కూడా. ఇంకా మళ్ళొకసారి కూడా ఈ విషయాన్ని మళ్ళీ నా పై అధికారులకు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నారు. సమయపాలన తప్పి నడుస్తున్న ఇసుక ట్రాక్టర్లపై కురడా జలిపిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట రెవెన్యూ అధికారులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిరా ఇసుక రీచ్ నుండి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల సమయం వరకు ఇసుకకు పర్మిషన్ ఇవ్వగా సమయపాలన తప్పి రెవెన్యూ అధికారుల కళ్లు కప్పి 2 గంటల తర్వాత నడుస్తున్న ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఇక ఇసుక ట్రాక్టర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడిపించాలని, లేదంటే తహసీల్దార్ ఆదేశాలతో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్ఎస్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.